హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియ ఛానల్. ఈరోజుటి వీడియోలో మనం దోస గింజల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గింజల పొడి అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారండి. ఇప్పుడంతా డాక్టర్స్ అందరికీ నిల్వ పచ్చళ్ళని తీసుకోవడం అంత మంచిది కాదని చెప్తుండటం వల్ల ఇలాంటి పొడులను ట్రై చేసుకొని మనం ఇంట్లో చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దోస గింజలు మార్కెట్లో కూడా దొరుకుతాయి. నేనైతే వీటిని అప్పుడప్పుడు మార్కెట్లో నుండి తెచ్చుకున్న దోసకాయల నుంచి గింజలు తీసి వాటిని బాగా కడిగి ఇలా గింజలు ఎండపెట్టుకొని నిల్వ ఉంచుకున్నానండి. వాటిని ఇప్పుడు నేను పొడి చేస్తున్నాను. ప్రిపరేషన్ చూసేద్దామా మరి. దీనికోసం ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక 2 మీడియం సైజు వెల్లుల్లి గడ్డల పాయలు ఒలిసి పెట్టుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. ఒక 300 గ్రామ్స్ దోస గింజల్ని తీసుకోవాలి. వీటిని మనం స్టవ్ వెలిగించి ప్యాన్పై ఈ దోస గింజల్ని వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ దోస గింజలన్నీ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. వీటిని మనం నిదానంగా వేయించుకుంటేనే దోస గింజలోని పలుకు బాగా వేగుతుందండి. వీటిని మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 రౌండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని మనం జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవాలండి. పౌడర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ముందు మనం 2 రౌండ్లు మిక్సీ పట్టుకున్న దోస గింజల పొడిని జల్లెడ పట్టుకున్నాక పైన జల్లెడలో వచ్చిన దాన్ని ఇంకో 2-3 రౌండ్లు మిక్సీ పట్టుకొని ఇలా జల్లెడలో వేసి జల్లించుకోవాలండి. పొడి అంతా ఇలా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాలు మరియు జీలకర్రని మంచి వాసన వచ్చే వరకు ఒక 4-5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేయించుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే మనం వెల్లుల్లి, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో జల్లెడ పట్టి ఉంచుకున్న దోస గింజల పొడిని కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడినంతా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇంకోసారి గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దోస గింజల పొడి అయితే రెడీ అయిందండి. దీన్ని మనం ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.